నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. వేదం జీవన మార్గం ప్రత్యేక చర్చకు స్వాగతం. వేదం మన పూర్వీకులు తమ మేధస్సును తపోశక్తిని ధారపోసి మనకు అందించిన గొప్ప వరం. ఎన్నో శాస్త్రాలకు వేదాలే మూలాధారం. వేదాలు మన భారతీయ సంప్రదాయాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించాయి. నేటి సమాజంలో సమస్యల పరిష్కారానికి వేదం యొక్క ఆవశ్యకత ఎంతుంది? వేదాలను ఉపయోగించి సమస్యల పరిష్కారం ఎలా చేసుకోవాలో తెలియచేసేందుకు భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు, ప్రముఖ ప్రవచనకర్త. నమస్కారం అండి. నమస్కారం. ప్రొఫెసర్ కాసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ధర్మ ప్రచారకులు. నమస్కారం అండి. నమస్కారం. కుప్ప లక్ష్మీ హైగ్రీవమూర్తి గారు, వేద పరీక్షల సంస్థ తెలంగాణ ఇన్ఛార్జ్. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మొదటగా మీరు చెప్పండి, అసలు వేదం అంటే ఏమిటి? వేదం అంటే తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది అని అర్థం. అంటే జ్ఞానం. బిత్ అనేటటువంటి ధాతువుకి తెలుసుకొనుట అని అర్థం సంస్కృతంలో. అయితే ఏది తెలుసుకోవాలి? ఏదైతే మనకి తెలియబడకుండా సృష్టి రహస్యం దగ్గర నుంచి సమస్తమైనటువంటి విషయాలు ప్రకృతిలో అంతర్నిహితంగా ఉండి తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి వారికి మాత్రమే వెల్లడి అవుతూ ఉంటాయో వాటి గురించి తెలియచెప్పేటటువంటిది వేదం. ఇది ఎలా అంటే, ఒక్కొక్క దాన్ని చూసి దాని మీద ధ్యానం నిలిపి తపస్సు చేసి ఎంతో కాలం ఒక్కదాని మీదనే మనసుని కేంద్రీకరించి తపస్సు చేసినటువంటి మహర్షులు దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించి, అయ్యో ఇది తెలుసుకోవడానికి నేను ఇన్ని సంవత్సరాల తపస్సు వెచ్చించాను కదా, నా శిష్యులు, నా తరువాతి వారు ఇంత సమయాన్ని వెచ్చించకుండా నేను దీనిని వారికి అందిస్తే బాగుంటుంది అని మన మీద సమకాలికులే కాదు భవిష్యత్ తరాల మీద ఉన్న ప్రేమతో అందించినటువంటి జ్ఞాన భాండాగారాలు వేదాలమ్మ. సమస్తమైనటువంటి జ్ఞానము ఏకీకృతంగా మనకు కనపడుతుంది. ఏది కావాలన్నా అందులో మనకి దర్శనమిస్తూనే ఉంటుంది సమస్తమైన విజ్ఞానం. ఈ వేదాలు ఏ కాలం నాటివి? వేదాలకి ఒక కాలము అన్నది చెప్పడానికి మనం నిర్ణయించి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే సృష్ట్యాది నుండి మహర్షులు ఎప్పుడెప్పుడు తపస్సు చేసి వాటిని దర్శించారో అప్పుడప్పుడు తమ శిష్యులకి చెప్పారు, శిష్యులు భద్రపరిచారు. ఈనాడైతే మనం దాన్ని గ్రంథస్థం అనే పదం వాడుతున్నాం. ఆనాడు గ్రంథాలు లేవు, మనస్సుల్లోనే మస్తిష్కాల్లోనే భద్రపరిచారు. అలా భద్రపరిచి తమ శిష్యులకి పరంపరగా ఇచ్చారు. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే సృష్టి ప్రారంభమైనటువంటి మొట్టమొదట్లో బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలను ఉచ్చరిస్తూ ఉంటే విష్ణువు తనలో నుండి ఒక శక్తిని ఆవిర్భవింపచేసి 4 వేదాలని ఒక్కసారిగానే భద్రపరచమనేటటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆయన్ని అపాంతరతముడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఆయన అలా విన్నది విన్నట్టుగా ఒకటి కాదు 4 వేదాలు 4ంటిని భద్రపరిచాడట. అందుకని ఆయనకి విష్ణువేవో కొన్ని వరాలు ఇచ్చాడని ప్రతి మహాయుగంలోనూ ద్వాపరం చివర రాశిగా ఉన్నటువంటి వేదాలని విభజించి అధ్యయన సౌలభ్యం కోసం, అంటే చదువుకోవడానికి ఒక రాశిలా ఉంటే కష్టం కదా, అందుకని దాన్ని విడదీసి ఇవి పాడుకోవడానికి అనువుగా ఉన్నాయి, ఇవి దేవతా స్తుతిపరాలుగా ఉన్నాయి. దేవత అంటే కూడా గుర్తుపెట్టుకోండి, వేదాల్లో ఎక్కడా కూడా ప్రకృతి శక్తులై ఉండి మానవులకి జీవనంలో సహకరిస్తూ దేవలోకానికి మనకి అనుసంధానం చేసే వాటన్నిటినీ దేవతలు అనేటటువంటి పేరుతో వ్యవహరించడం జరిగింది. అలాంటి వాటికి స్తుతిపరంగా ఉన్నవన్నీ కూడా
ఋగ్వేదమని, అటుపైన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి సమస్తమైన అంశాలని క్రోడీకరించి, అందులో ఇన్ని అని నేను చెప్పడానికి లేదు, సమస్తం ఉన్నాయి. అది యజుర్వేదమని. ఇవి కాక మిగిలినటువంటిది అథర్వవేదమని 4 భాగాలుగా అందులో చెప్పడం జరిగింది. అంటే చరిత్ర అడిగారా అంటే ఇన్ని మహాయుగాలకి ముందు ఉన్నట్టు, ఇప్పుడు జరుగుతున్నది 28వ మహాయుగం గనక 28 మహాయుగాలకి ముందుగా సృష్టి ప్రారంభంలో ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వేదాలు అంటారా, ఏ మహాయుగానికి ఆ మహాయుగంలో కృతయుగంలో ఋషులు తపస్సు చేసి దర్శించినటువంటి సత్యాలని చెప్పాల్సి ఉంటుంది. చక్కగా ఉందండి. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వేదాలు 4 అని అమ్మ ప్రస్తావించడం జరిగింది కదా, ఏ ఏ వేదంలో ఏమేమి చెప్పబడింది అంటారు? ఇప్పుడు ఈ వేదాల విషయంలో 2-3 రకాల అభిప్రాయాలు కనిపిస్తున్నాయండి. ఒకటేమిటంటే అనంతమైన వేదరాశి ఒకటేనని. వేదము యొక్క వినియోగం 4 విధాలుగా ఉంది. దేవతామూర్తులుగా భావించి ప్రకృతి శక్తులను మానవుడు ఆరాధించాడు కాబట్టి ఆ ప్రకృతి శక్తుల సహకారం లేనిదే తన జీవన వైభవానికి అవకాశం లేదు కనుక ఆ ప్రకృతి శక్తులను దైవంగా భావించాడు. ప్రకృతి శక్తులకు లోబడి తాను బ్రతకవలసిందే కానీ తన అధీనంలో అవి ఉండవు. అందువల్ల దేవతలను భావించి ఆరాధించాడు. ఈ ఆరాధించినప్పుడు ఆరాధించడానికి ఏదో స్తోత్రం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలన్నీ రుక్కులు అనే పేరుతో పిలిచారు కాబట్టి ఆ భాగానికి ఋగ్వేదం అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత అనిపించింది ఈ ప్రార్థన సరిపోదు, దైవాన్ని మరొక విధంగా ఆరాధించాలి. అంతఃకరణం పవిత్రం కావడం ఎలాంటిది అంటే, మానవుడిని మనం చాలా పవిత్రమైన మూర్తి, ఒక నిజాయితీ కలిగిన వాడు, ఆర్జవం కలిగిన వాడైతే వాడు నిప్పు లాంటి మనిషి అంటాం. అంటే అగ్ని మానవులకు దేవతలకు ఒక అనుసంధానం. అగ్నిముఖావై దేవాహ అని ఒక మాట ఉంది. అందువల్ల మానవుడు దేవతలకు ఏమి నివేదించాలన్నా అగ్ని ద్వారా నివేదించాలి. అందుకోసం యజ్ఞ ప్రక్రియ. యజ్ఞాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఏ ఏ ప్రయోజనం కోసం ఏ యజ్ఞం చేయాలి, ఏ యజ్ఞం చేయడానికి విధానం ఏమిటి, ఋత్వికులు ఎంతమంది ఉండాలి, అధ్వర్యువు ఎలా ఉండాలి, ఏ దిక్కుగా ఉండాలి, ఎన్ని హోమకుండాలు ఉండాలి, ఇలాంటి విజ్ఞానం అంతా అవసరం. అందువల్ల ఈ విజ్ఞానం ఏ ఏ మంత్రభాగాలలో ఉందో దానికి యజుర్వేదం అన్న పేరు పెట్టుకున్నారు. ఈ వేద రుక్కులనే సంగీత ప్రస్తారం చేసినప్పుడు అది సామవేదంగా వెలువడింది. ఆ సామవేదం నుంచే ఈవేళ సంగీతం పుట్టింది అనే మాట మనకు బాగా స్పష్టంగా కనపడుతుంది. త్యాగరాజస్వామి కూడా సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల అని ప్రార్థన చేశాడు. సామ నిగమం నుంచి పుట్టింది సంగీతం. అందువల్ల రుక్కులను సంగీత ప్రస్తారం చేసినప్పుడు సామవేదంగా అవి కనపడుతున్నాయి. ఇక లౌకికమైన అవసరాలు తీర్చడానికి కూడా వేదం సహకరిస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన మంత్రభాగానికి అధర్వణ వేదమని, యథార్థంగా అయితే ఈ 3 వేదాలు మొట్టమొదట వచ్చాయని, అధర్వణ వేదం తరువాతి కాలంలో వచ్చిందని, అందువల్ల వేదాలు 3 వేద త్రయి అని, త్రయి అనే మాటకే వేదమనే అర్థం ఉన్నదని అనే మాట కూడా ఉంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతిలో చూస్తే అనంతావై వేదాహ, వేదాలు అనంతంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. అంటే వేద మంత్రాలను ఒక్కొక్క మంత్రాన్ని ఒక వేదంగా భావించి చెప్పిన మాట అనమాట. అనంతంగా వేద మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ అభిప్రాయంతో చెప్పారు. కానీ వాటిని వర్గీకరించి నిత్య జీవితంలో మానవుడు భౌతికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా ఎన్ని రకాలుగా వినియోగానికి తెచ్చుకోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన వర్గీకరణ ప్రకారం ప్రధానంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అన్న 4 వేదాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. కసిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఋగ్వేదం ప్రత్యేకించి ఏ విషయాన్ని మనకు తెలియచేస్తుంది అంటారు? విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ, పాపాలు చెడు నాలోనికి రానియకు పరమాత్మ, మంచి అంశాలే నాలోనికి వచ్చేట్టుగా చెయ్యి ఓ పరమాత్మ. ఈయన ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, లోన ఉన్నాడు, బయట ఉన్నాడు. కాబట్టి ఒక సంకల్పం మనిషి చేసుకోవాలి. అలా చేసుకునేటందుకు గాను ఈ వేదాల్లోని అన్ని మంత్రాలు ఆ విధంగా మనిషి తాను అధ్యయనం చేసి పాడి, అంటే సుస్వరంగా పలికి అర్థాన్ని అవలోకనం చేసుకొని జీవితంలో అది ఆచరించాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినవే ఈ రుక్కులు, మంత్రాలు ఏ పేరుతో పిలిచినా కానీ. ఉదాహరణకు ఋగ్వేదంలో మనుర్భవ అని ఉన్నది. మనిషివి కమ్ము అని దాని అర్థం. అంటే మనిషి కాక ఏమవుతున్నాడు? మనిషి కాక పామై విషాన్ని చిమ్ముతున్నాడు. మనిషి కాక నక్కై టక్కరితనాలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు. మనిషి కాక సింహమై ఆధిపత్యం చెలాయించి
10 మందిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనిషిగారా అని చెప్పిన దాన్ని వదిలిపెట్టి ఎందుకు ఇట్లా అవుతున్నాడు అంటే పశు ప్రవృత్తి వస్తున్నది. అందుకే వేదము మనిషి కావాలి అని చెప్పింది. కాబట్టి ఋగ్వేదం మల్లాప్రగడ వారు చెప్పినట్టుగా ఋగ్వేదము జ్ఞానకాండ ప్రాధాన్యమైనటువంటిది. ప్రధానంగా జ్ఞానకాండ అంటే మనిషికి జ్ఞానం కావాలి. జ్ఞానం కాకుంటే ఏమవుతుంది అంటే పశువు అవుతాడు. పశువు అయితే ఏమవుతాడు? పశువులాగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా యజుర్వేదం కర్మకాండ ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటిది ఉపాసనాకాండకు ప్రాధాన్యం ఇచ్చింది. అంటే తాను ఒక తపశ్శక్తిని సాధించాలి. అది సామం నుంచి వచ్చినటువంటిది కానిగాక ఏదైనా కానిగాక. ఆ తర్వాత తన జీవనానికి ఆధారమైనటువంటి అస్త్రశస్త్రాలే కావాలి, లేదా ఆయుధాలు కావాలి, లేదా తాను చేసేటటువంటి పనికి పరికరాలు కావాలి. వీటన్నింటికీ ఆ అధర్వణ వేదము మనకు అందిస్తుంది అన్నింటినీ. ఇప్పుడు మనం ఆలోచిస్తే వేదం జ్ఞాన స్వరూపమని, మానవుణ్ణి దివ్యమానవునిగా మార్చడానికి వేదం ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుందండి. ఐగ్రీవమూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పుడు నాసా వాళ్ళు కానీ లేకపోతే WHO వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి పొల్యూషన్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇదే రేట్లో కనుక కంటిన్యూ అవుతే ఒక 200 సంవత్సరాల తర్వాత ఈ భూగోళం మీద చాలా భాగము మానవ మనుగడ అనేది అసాధ్యం అన్నది సుస్పష్టము. దానికి ఇప్పుడే మనకి సూచనలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనుక ఈ జనరేషన్ పిల్లల్ని కనుక తీసుకుంటే 60% మంది స్కూళ్ళల్లో పిల్లలు 10 ఏళ్ల లోపు వాళ్ళకి కళ్ళ జబ్బులు, పళ్ళ జబ్బులతో బాధపడుతున్నారు. ఎప్పుడో 70-80 ఏళ్లకు రావాల్సిన రుగ్మతలు ముందరే వచ్చేస్తున్నాయి. అంటే 200 సంవత్సరాల తర్వాత మానవ మనుగడ కష్టం అంటే ఒకేసారి ఏదో సునామీ వచ్చో భూకంపం వచ్చో కొట్టుకుపోవడం కాదు. అది క్రమక్రమంగా అది ఆ బలహీనత అనేది ఏర్పడుతుంది. మరి దీనికి నివారణ ఏంటి అంటే దానికి ఏకైక సమాధానం ఏంటంటే వేదమే. వేదం చెప్పినటువంటి జీవన మార్గాన్ని అనుసరిస్తే దీనికి సమస్య పరిష్కారం జరుగుతుంది. లేదు అంటే కనుక మన భవిష్యత్ తరాలనేవి 200 సంవత్సరాల తర్వాత మటుకు ప్రశ్నార్థకం. అనంతలక్ష్మి గారు మీరు చెప్పండి. భారతీయ జీవన విధానాన్ని ఈ వేదాలు నిర్దేశించాయి అని చెప్తూ ఉంటారు కదా, అందువల్లనే వేదానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చారా? ఇంకా ఏమైనా విశిష్టత ఉంది వీటిలో అంటారా? మన భారతీయతే ఎందుకు దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? అంటే ఇప్పటి లెక్కలు, ఇప్పటి కొలతలు ఒకప్పటివి కాదు. ద్వాపరయుగం నాటికే భూగోళంలో చెప్పినటువంటివి ఇప్పుడున్న భారత ఖండం కాదు, అది విస్తారమైంది. రామాయణ కాలం నాటికి ఉన్నటువంటి ఈ భౌగోళిక పరిస్థితులు అంతకన్నా భిన్నంగా ఉన్నాయి. ఎక్కడైతే జ్ఞానాన్ని ఆరాధించారో, జ్ఞానం పట్ల ఇష్టం కలిగి ఉన్నారో ఆ జాతికి భారత జాతి అని పేరు. కనుక వెలుగును, జ్ఞానాన్ని, తెలివిని ఆరాధించినటువంటి జాతి ఇక్కడ మిగిలినటువంటి చోట్ల కొద్దిగా లుప్తమయ్యిందో, ఆ విషయం మరుగున పడిందో జరిగి ఉండొచ్చు. ఇది జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది అని చెప్పేదానికన్నా వేదంలో చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తపస్సు ద్వారా దర్శించి చెప్పింది. కంటితో చూడడం వేరు, దర్శనం వేరు. మనస్సుతో అంతరంగంలో అసలు తత్వాన్ని చూడగలగడం, ఇది మనిషికి భౌతికమైనటువంటి కళ్ళతో మాత్రమే జరిగింది కాదు. అది భూత భవిష్యత్ వర్తమానాలని కూడా పాంచభౌతికతకి అతీతంగా చూడగలిగినటువంటి స్థితి దర్శనం. అటువంటి దర్శనం కలిగినటువంటి ఋషులు తాము దర్శించి ఇది మానవ జాతికి మేలు చేస్తుంది అని కొన్ని సూత్రాలు చెప్పారు. ఆ చెప్పినటువంటి వాటిని పాటించి మేలు పొందామని మన పెద్దలు చెప్పారు. ఇలా పాటించటం వల్ల మాకు ఉపయోగం జరిగింది అని. అందువల్ల వేదం నిర్దేశించింది అని చెప్పిన దానికన్నా వేదం సూచించింది దాన్ని మనం అనుసరించి పాటించాం. అదే తైత్తిరీయోపనిషత్తులో నుండి చెప్తారు, ఏష ఆదేశ ఏష నిర్దేశ అని. కొన్ని ఆదేశాలు, కొన్ని నిర్దేశాలు. ఆదేశం అంటే నువ్వు ఇట్లా చేసి తీరాలి అని చెప్పేది, నిర్దేశం అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేది. రెండింట్లో తేడా ఉంది కదా చెప్పడంలో. ఈ రకంగా చెప్పి మనిషి యొక్క ఆరోగ్యకరమైన అంటే శారీరక, మానసిక, ఆత్మపరమైన ఆరోగ్యాన్ని, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, సమాజపరమైనటువంటి సమరసతని, శ్రేయస్సుని, భూగోళపరమైనటువంటి వాతావరణ సమతుల్యతని, పర్యావరణ సమతుల్యతని, వీటన్నింటినీ ఇలా మీరు ఆచరిస్తే బాగుంటాయి అని చెప్పి ఋషులు దర్శించి చెప్పారు.
అవి చెప్పినటువంటి వాటిని పాటించి మేలు పొందారు గనక ఈనాటికి కూడా అలా పాటిద్దామని మనం అనుకుంటున్నాం. అంతేగాని ఇలా పాటించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని కానీ, ఇలా పాటించకపోతే నీకు పుట్టగతులు లేవని కానీ ఎక్కడా చెప్పాల. ఎంత మృదువుగా చక్కగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినవే మనకి బాగా ఉన్నాయి. అవునండి. మళ్ళా ప్రగడవారు మీరు చెప్పండి. వేదం ప్రధానంగా దైవానికి మానవుడికి ఉండే అనుబంధాన్ని ప్రకృతి దృష్టితో పరిశీలించే అవకాశాన్ని కలిగించేందుకు కావలసిన విజ్ఞానాన్ని ప్రబోధించింది. అంటే మన చుట్టూ కనపడుతున్న ప్రకృతిలో దివ్యత్వాన్ని దర్శిస్తే మానవుడు తనలో దాగిన దివ్యత్వాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. తాను దివ్యత్వం కలిగిన వాడై ఉండి మానవుడుగా మాత్రమే ఉన్నాడు. ఈ దివ్యత్వాన్ని గుర్తించకపోవడం వల్ల అధోగతికి దిగజారి మృగంగా మారిపోతున్నాడు. మానవుడు మృగంగా మారితే అసలు మృగం కన్నా ఎక్కువ ప్రమాదకారి అన్నారు. ఎందుకంటే మృగానికి ఉన్న క్రూరత్వం మానవుడికి ఉన్న తెలివి కలుస్తుంది అక్కడ. ఈ దుస్థితిని నివారించడానికి వేదవాంగ్మయం సహకరిస్తుంది. దివ్యత్వాన్ని, తనలో దాగిన దివ్యత్వాన్ని మేల్కొల్పుకునే అవకాశాన్ని కలిగించడం ద్వారా. అంతేకాక వేదానికి ప్రామాణ్యం ఎంత ఉంది అంటే, భారతదేశంలో ఇది పుట్టింది, వారు చెప్పినట్లుగా ఇది వేదభూమి. ఈ దేశంలో పుట్టిన వేదం వాంగ్మయం ఇతర దేశాలలో ఆ పేరుతో లేకపోవచ్చు, కానీ ఈ విజ్ఞానాన్ని వాళ్ళు తమ తమ దేశాలలో తమకు వీలైన పేర్లతో ఉపయోగించుకుంటూనే ఉన్నారు. వేదం అన్న మాట అక్కడ లేదు, కానీ వేదం అనే విషయం మాత్రం అక్కడ ఉంది. అందువల్ల ఈ విజ్ఞానమే వారు కూడా వినియోగించుకుంటున్నారు అనేది చరిత్ర చెప్తున్న ఒక అద్భుతమైన సత్యం. ఇక భారతదేశం వరకు చూసుకుంటే, భారతీయుల నరాల్లో వేదం చదువుకోకపోయినా, వేదంలో ఏముందో తెలియకపోయినా, ఆధునిక జీవనంలో ఉన్నా కూడా మనకు తెలియకుండానే రక్తగతంగా వేదం పట్ల ఒక ప్రామాణ్య బుద్ధి ఉంది. ఉదాహరణకు నిత్య జీవితంలో ఇద్దరి మధ్య అయినా వివాదం వస్తే, ఏమిటా అంత వాదిస్తున్నావు, నువ్వు చెప్పేది వేదమా అంటాడు. అంటే వేదం అయితే అంగీకరిస్తాడనమాట. అంటే మనకు తెలియకుండానే మన రక్తంలో వేదం పట్ల ఒక ప్రామాణ్య బుద్ధి జీర్ణించుకుపోయి ఉన్నది. అది వేదానికి ఉన్న విశిష్టత. ఎందుకు జీర్ణించుకున్నది అంటే, వేదం మన కోసమే పుట్టింది కాబట్టి, మన అభ్యుదయం కోసమే పుట్టింది కాబట్టి, అనేక రీతుల్లో మానవుణ్ణి ఉన్నతికి తీసుకువెళ్ళడానికి కావలసిన విశేషాలన్నీ వేదంలో దాగి ఉన్నాయి కాబట్టి, మహర్షులు ఏ స్వార్థము లేకుండా సమాజ కళ్యాణమే లక్ష్యంగా తపస్సులు చేసి ఒక దర్శనాన్ని పొందారు. వారు చెప్పినట్లుగా ఒక శృతి విన్నారు. మూసుకొన్న కన్నులకు కనిపించిన దర్శనం అది. మనందరికీ కన్నులు తెరిపించడానికి వారు మూసుకున్న కన్నులతో ఆ దర్శనం చేశారు. ఆ దివ్య వేద నాదాన్ని విన్నారు, పరమాత్మ నుంచి విన్నారు ఆ నాదాన్ని వారు అనుభవం పొందారు. అనుభవం పొంది లోకానికి చెప్పారు. వాటిల్లో సమాజానికి కావలసిన అన్ని అంశాలు కనపడతాయి. ఒక్క ఉదాహరణ చూస్తే, వేదం ఏదో భగవంతుడి గురించి చెప్పిందండి, విరాట్ పురుషుడు అని చెప్పారు. ఆ విరాట్ పురుషుడు ఏదో అలా ఉన్నాడట, ఆయన ముఖం నుంచి ఎవరో వచ్చారట, ఆయన భుజాల నుంచి ఇంకెవరో వచ్చారట, ఊరువుల నుంచి మరొక్కరు వచ్చారట, పాదాల నుంచి ఇంకొకరు వచ్చారట, సమాజం 4 భాగాలు అయిపోయిందటని వాటికి ఏవో పేర్లు పెట్టి, ఈవేళ మనం అనుకుంటున్న ఆంగ్లేయుల కారణంగా మన దేశంలో ఏర్పడిన కులమనే ఒక దారుణమైన మాట దానికి అన్వయించి భ్రాంతి పడుతున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని. జాగ్రత్తగా ఆలోచిస్తే ముఖం నుంచి ఎవరైనా పుడతారా? భుజాల నుంచి ఎవరైనా పుడతారా? ముఖం నుంచి పుట్టారు అంటే అర్థం, ముఖం ఏ పని చేస్తుందో అది స్వభావంగా కలిగిన వారు అని అర్థం. ఈవేళ ఒక నాయకుడు మన ఊరు వచ్చాడు, మన ఊరికి సంబంధించిన నాయకుడు, ఆయన గొప్ప నాయకుడు అయిపోయాడు, మళ్ళీ తిరిగి మన ఊరు వచ్చాడు. ఏదో ఒక ఉపన్యాసకుడు ఆ నాయకుడిని ప్రశంసిస్తూ ఏమంటాడు, మీకు గుర్తుంటే 40 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ఉద్యమం వచ్చింది, ఆ ఉద్యమంలో నుంచి పుట్టిన మహానాయకుడు ఈయన అంటాడు. ఉద్యమంలో నుంచి పుట్టాడా? మాతృగర్భంలో నుంచే పుట్టాడు. ఉద్యమంలో నుంచి పుట్టాడు అనేది ఎలా ఆలంకారిక ప్రయోగమో, ముఖం నుంచి పుట్టాడు అనేది కూడా ఆలంకారిక ప్రయోగం. అధ్యయనము, అధ్యాపనము ముఖం చేస్తుంది కాబట్టి ఈ పని చేసేవారికి ఆ పేరు పెట్టారు. అలాగే భుజాలు ఏం చేస్తాయి? నేను నడిచి వెళుతున్నాను, కాలు జారింది, లేక ఎవరో తోసేశారు, అప్రయత్నంగా నా చేతులు మిగతా శరీరాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాయి. చేతులు గాయపడవచ్చు, శరీరం కాపాడబడుతుంది. తాను గాయపడినా లేకపోతే ప్రాణత్యాగం చేసేనా మిగతా దేశం మొత్తాన్ని రక్షించడానికి ఏ వీరుడైతే సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్నాడో అతడిలో ఉన్నది క్షాత్రధర్మం. అది భుజాలు చేసే పని. అంటే మొత్తం సమాజం ఒక శరీరం అని వేదం దర్శింపజేస్తుంది. అది గమనించాలి మనం. వర్ణ భేదాన్ని చెప్పకుండా వర్ణాల వ్యవస్థలో ఉండే విశేషాన్ని చెబుతుంది, సమన్వయాన్ని చెప్తోంది. అంటే భేద దృష్టి కాకుండా మనం ఎలా ఆలోచించాలి, వీటి మధ్య వైరుధ్యం లేదు, వైవిధ్యం మాత్రమే ఉన్నది. అలాగే ఊరువులు పై శరీరాన్ని కింద శరీరాన్ని కలుపుతాయి. వైశ్య ధర్మాన్ని అనుసరించే వ్యక్తి చేసే పని అన్ని వస్తువులు తన దగ్గరికి చేర్చి కావలసిన వారికి అందిస్తూ ఉంటాడు. సామర్లకోట నుంచి నూనె తెచ్చుకోలేం, అనకాపల్లి నుంచి బెల్లం తెచ్చుకోలేము, ఒక చోటికి చేర్చి మనకు అందిస్తాడు. అలాగే పాదాలు మొత్తం శరీరం నిలబడడానికి ఆధారం. మిగతా 3 పనులు చేస్తున్న వారికి సేవాధర్మంతో సహకరిస్తున్నాడు కాబట్టి ఇతడి కారణంగా ఆ 3 పనులు చేయగలుగుతున్నారు.
ఇలాంటి అభిప్రాయంతో చెప్పారు. ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. పాదాలు తక్కువవి శిరస్సు గొప్పది అనుకోవడానికి వీల్లేదు. మహానుభావుడు ఎవరైనా మన ఊరు వస్తే పాదాభివందనం చేసుకునే అవకాశం నాకు కలిగింది, నేను అదృష్టవంతుడిని అంటాడు. అయ్యో నేను పాదాలు చూడలేకపోయానని ఇంకొకటి బాధపడతాడు. పాదాలే గొప్పవన్నారు. ఎందువల్ల అంటే పరమాత్ముని యొక్క పాదమే ఈ ప్రపంచం అనే మాట కూడా, పాదోస్య విశ్వాభూతాని అన్న మాట కూడా ఉంది. అందువల్ల వేదం సమాన దృష్టిని సామరస్య భావంతో ప్రబోధిస్తోంది. కాబట్టి కసిరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే వేదాలు అనేక శాస్త్రాలకు మూలాధారం అంటూ ఉంటారు కదా, ఏ శాస్త్రాలకు ఈ వేదం పుట్టినిల్లు అయింది అంటారు? అన్నింటికంటే గొప్పగా చెప్పాలంటే ఇవాళ మానవీయ శాస్త్రానికి వేదం అపూర్వంగా మూలంగా నిలిచిందండి. గణితానికి, ఇవాళ కంప్యూటర్ విజ్ఞానానికి వేదం మూలంగానే ఉంది అనేటటువంటిది పరిశోధనల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నా కానీ, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఆ సత్యము ఒక్కటే, దానిని విద్వాంసులైన వారు అనేక విధాలుగా చెప్పారు. సత్ అనే దానికి సత్యము, సత్యరూపి అయినటువంటి పరమాత్మ అనేటటువంటి అర్థం కూడా చెప్పుకొని, ఆ విధంగా సర్వశాస్త్రాలు వేదాల్లో ఉన్నాయి అనేటటువంటి విధంగా కొందరు ఇవాళ వెక్కిరింతగా అంటుండొచ్చు. కానీ ఇవాళ అనేక విజ్ఞాన శాస్త్రాలకు మూలం వేదం అనేది అధ్యయనం చేసేటటువంటి అవకాశం చిక్కిందండి. అంతేకాకుండా మానవీయ విజ్ఞాన శాస్త్రాలే కాకుండా మనిషి ఎట్లా మెలగాలి అనేటటువంటి అంశాలు, నీకు కానీ ఒక సంకల్ప శక్తి లేకపోయినట్టయితే ఎందులోనూ నీ విజయాన్ని సాధించలేవు అని వేదం చెప్తుంది. ఓ మమ్ము సమస్త పాపాల నుండి కాపాడని వేదం అంటుంది. మా నుండి సమస్త దోషాలను దూరం చేయి అంటుంది. అంటే ఆ విధంగా అనుకోవడం వల్ల ఒక సంకల్ప శక్తి వస్తుంది. విల్ పవర్ అంటాం చూడండి, ఆ విధంగా దాంతో అతడు విజయాన్ని సాధించగలుగుతాడు. అంతేకాదు నిర్భయంగా నీ ఉండు అని వేదం చెప్తుంది. ఓ భగవంతుడా నాకు వీరత్వాన్ని కలిగించు అని ఒక మంత్రంలో ఉంటుంది. ఎందుకు కలగాలి ఈ వీరత్వాన్ని? ఎవరో ఒక గురువు ప్రపంచం మీద నీవు దాడి చెయ్యి అని చెప్పాడు. యూరోపియన్ గురువు ప్రపంచ విజేతవు కావాలి అని అంటే, విశ్వ విజేతవు కావాలంటే అన్ని దేశాలను కొట్టుకుంటూ పో అన్నాడు. ఆ మాటను ఆయన అనుసరించాడు. కానీ వేదం అలా చెప్పలేదే. నీ జ్ఞానాన్ని ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళు. ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ అణచివేయడానికి కాదు జ్ఞానం అనేటటువంటిది. నిర్భయంగా నీవు నిలబడు, వీరత్వంతో నీవు నిలబడు, జ్ఞానంతో క్షాత్రంతో నీవు ఉండి నీ దేశాన్ని, నీ ధర్మాన్ని, నీ జాతిని రక్షించుకునేటటువంటి విధంగా నీవు నిలబడు అని చెప్తుంది. కాబట్టి ఇవాళ కంప్యూటర్ విజ్ఞానానికి మూలము అనేటటువంటిది చెప్తూ ఉన్నా, మానవీయ విజ్ఞానానికి మూలమని చెప్తున్నా, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేది అనేది చెప్తూ ఉన్నా, అనేక అంశాలు వేదంలో మనకున్నాయి. ఇవాళ నిర్భయంగా మనిషి ఉండాలి అంటున్నాం కదండి. ఎన్ని పర్యాయాలు అభయం న పశుభ్య నో అభయం కృతి, ఎన్ని పర్యాయాలు వస్తాయో ఈ అంశాలు సామవేదంలో, యజుర్వేదంలో, అథర్వణంలో అన్నిట్లోనూ కూడా నీవు నిర్భయంగా ఉండు అని. అంతేకాదు ఒకరితోటి ఒకరు మాట్లాడేటటువంటి సందర్భంగా మృదువుగా మాట్లాడు, మధురంగా మాట్లాడు. ఎన్ని పర్యాయాలు ఉన్నాయో ఈ వేదంలో ఈ మంత్రాలు. మధుమతీం వాచముదేయం అంటుంది. అంటే తీయగా మాట్లాడు. నేను తీయగా సరళంగా మాట్లాడతాను. మనం అనుకుంటాం చూడండి, అమ్మో వాడితోటి మాట్లాడితే కట్టె విరిసి పెట్టినట్టే ఉన్నది, కట్టె విరిసి పొయ్యిలో పెట్టినట్లే ఉంది. అంతేకాదు ఇంకా అంటారండి, కుక్క నోట్లో కట్టె పెట్టినట్లే ఉన్నది అని. ఈ రకంగా ఇంత పరుషంగా మాట్లాడవచ్చు అండి. మనం కలిసి బతికేటటువంటి వాళ్ళం కదా. అంతేకాదు వేదం చెప్తుంది, సంగచ్చధ్వం సంవదద్వం సంవోమనాంసి జానతాం అని. కలిసి కూర్చుందాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి నడుద్దాం. వేదం చెప్పనిది ఏమిటండి? మానవ జీవన వికాసానికి, మానవుణ్ణి దివ్య మానవునిగా నిర్మాణం చేయడానికి వేదం చెప్పినటువంటి ఇలాంటి సూక్తులను మనం వరుసగా తీసుకున్నట్టయితే ఆ వచ్చిన సాహిత్యం ఏదుందో అది పురాణ సాహిత్యం కానీ, ఇతిహాసాలు కానీ, కావ్యాలు కానీ, ప్రబంధాలు కానీ, వేదం ఒక సూత్రప్రాయంగా చెప్పిన ఒక అంశాన్ని సత్యం పలుకమని వేదం చెప్పింది. సత్యహరిశ్చంద్ర నాటకం వచ్చిందండి, లేదా కథ వచ్చింది. కాబట్టి ఎన్ని సూత్రప్రాయంగా చెప్పినటువంటి అంశాలు వేదాల్లో ఉన్నాయో అవన్నీ కథా ప్రపంచంలోకి రావడానికి ఆస్కారం చిక్కింది. కాబట్టి వేదం ఏం చెప్పింది అంటే ఏం చెప్పలేదు, అన్నీ చెప్పింది అని అర్థం. బాగుందండి. ఐగ్రీవమూర్తి గారు మీరు చెప్పండి. ఇందాక చెప్పారు మీరంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే 200 సంవత్సరాల్లో చాలా ప్రమాదం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా వేదం యొక్క ఆవశ్యకత ఉంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం ఒనగూరబోతోంది వేదాన్ని పాటించడం వల్ల అంటారు? మన పెద్దవాళ్ళు ఏ సంస్కృతిలో అయితే జీవించారో ఆ సంస్కృతిలో పాటిస్తే సరిపోతుందండి. అయితే ఈ వేదము జీవన మార్గం అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. మనం ఇంగ్లీష్లో ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాము థియరీ అండ్ అప్లికేషన్ అని చెప్పేసి. అట్లాగే వేదము అంటే ఏంటంటే
అదొక టెక్స్ట్, అది బేసిక్గా. తర్వాత దాని అప్లికేషన్ చాలా విధాలుగా ఉంది. 64 కళలు అంటాం మనం. పూర్వకాలము ఒక్కొక్కడు ఒక్కొక్క కళలో వాళ్ళు వృత్తిగా చేసుకుని దాంట్లో ఆరితేరి అదే వాళ్ళ జీవన వృత్తి ప్రవృత్తి అంతా కూడా ఉండేది. ఈ 64 కళలు అంటే ఏంటంటే 64 ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఈ రోజుల్లో మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఇవన్నిటికి కూడా మూలం వేదమే. అంటే 2 విషయాలు ఉంటాయి, లౌకికము అలౌకికము అని చెప్పేసి. లౌకికము అంటే ఇక్కడ జీవనం చేయడానికి కావాల్సినటువంటి విషయాలు. అలౌకికం అంటే ఒకసారి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం అనేక ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, స్వర్గాది లోకాలు ఉన్నాయి. అక్కడ ఎలా జీవనం చేయాలి అంటే మనం 2 birds at a shot అంటాం. ఈ వేదం వల్ల ఉపయోగం ఏంటంటే వేద మార్గంలో ఉంటే ఇక్కడ సుఖంగా ఉండొచ్చు, ఊర్ధ్వలోకాల్లో కూడా సుఖంగా ఉండొచ్చు. అది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఈ 64 కళలు మనకి క్రమంగా అంతరించిపోతున్నాయి. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం భారతదేశంలో అడాప్ట్ చేసుకున్నామో మన కళలు మనకి దూరం అయిపోయి చివరికి మన సైన్స్, మన కళలు, మన ఆర్ట్స్ పక్కన పెట్టండి, ఇంత పొల్యూషన్కి, ఇంత వినాశనానికి కారణం ఏంటంటే ఆ మనసులో ఆ పశుభావాలు, మృగభావాలు ప్రవేశించడం అనేది. దానికి కారణం ఏంటంటే మనం వేద మార్గంలో లేకపోవడం ఒక్కటే కారణం. ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే ప్రతిదీ కూడా హేతువాదం అంటున్నాం మనం. నాకు ప్రతిదానికి ప్రూఫ్ కావాలని అడుగుతున్నారు. ఒక పని చేశానంటే ఇమ్మీడియట్ రిజల్ట్ ఉండాలి. అన్ని షార్ట్ టర్మ్ కోర్సు, అన్ని ఈజీ పద్ధతులు అలవాటైపోయినాయి మనకి ఈ జనరేషన్కి. అయితే పోనీ ఆ రకంగా కనుక మనం చూసుకుంటే ఒక యజ్ఞం ఉన్నది. ఆ యజ్ఞంలో నిరూఢ పశుబంధం అని చెప్పేసి దాంట్లో కుండ పెంకులతోటి కొన్ని మంత్రాలు చెప్తూ ప్రదక్షిణంగా కొన్ని పెడతారు, కొన్ని కుండ పెంకుల్ని అప్రదక్షిణంగా పెడతారు. ఇవి అంటే ఏంటంటే ఒక్కొక్క మంత్రం చదువుతూ క్లాక్ వైజ్గా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తారు. తర్వాత ఏం చేస్తారంటే యాంటీ క్లాక్ వైజ్లో కొన్ని కుండ పెంకులు పెడతారు. ఏంటి దీని అర్థము అంటే ఈ విశ్వం అనేది ఏదైతే ఉన్నదో అది 2 భాగాలుగా ఉన్నది. ఒక 50% భాగంలో ఎట్లా ఉంటుందంటే అణువు నుంచి అంతరిక్ష గోళాలు అన్నీ కూడా ప్రదక్షిణ మార్గంలో పర్యటిస్తుంటాయి. ఈ విషయం మనకు ఆల్రెడీ సైన్స్ ప్రూవ్ చేసింది. న్యూటన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. ఒక చిన్న ఆటంని కనుక మనం తీసుకుంటే దాంట్లో ఒక కేంద్రకం ఉంటుంది, అణువులు, పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కేంద్రకం చుట్టూతా ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి, అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి. అట్లాగే సూర్యుడి చుట్టూ భూమి కానీ ఇతర గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్గా తిరుగుతుంటాయి. అట్లా ఈ సూర్యమండలం అంతా కూడా ఇంకో దాని చుట్టూ తిరుగుతుంటుంది. అట్లాగే అసలు విశ్వంలో కదలిక లేని వస్తువు ఏదీ లేదు. అయితే మనకి ఈ కంటికి కనిపించే విశ్వం అంతా కూడా మనం ప్రస్తుతం ఉన్న ఈ భాగం అంతా కూడా క్లాక్ వైజ్గా తిరుగుతున్నటువంటి భాగం. దీనికి ఆపోజిట్గా యాంటీ క్లాక్ వైజ్గా తిరిగే గ్రహాలు, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగేటటువంటి పరమాణువులు కూడా ఉన్నాయి. అంటే ఒక పక్కన క్లాక్ వైజ్, ఒక పక్కన యాంటీ క్లాక్ వైజ్, ఈ రెండింటిని ఉండడం వల్లే ఈ విశ్వం బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ కనుక వాటిల్లో ఆ శక్తుల్లో కనుక మార్పిడి జరిగే పరస్పరం తేడా వస్తే కనుక ఈ విశ్వం అనేది ఒక పెద్ద వినాశనానికి లోనవుతుంది. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్ట్ చెప్పేటటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో దీనికి చాలా దగ్గరగా ఉన్నది. మరి దీన్ని నివారించడం ఎట్లా అంటే ఆ బ్రాహ్మణులు వాళ్ళు చేసేటటువంటి ఆ యజ్ఞంలో ఏదైతే ఉన్నదో ఆ కుండ పెంకులతోటి వాళ్ళు చేసేది ఈ మంత్రశక్తి వల్ల ఆ విశ్వం నిలబడి ఉంటుంది. ఈ కుండలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కర్మకారః అంటే కుండలు ఎలా చేయాలో కూడా వేదమే చెప్పింది. అంటే టెక్స్ట్ ఒకళ్ళు చెప్తున్నారు, దాంట్లో ఉపయోగించే ప్రతి సాధనము కూడా పరికరం లేకపోతే అది మనకి ప్రయోజనం ఏం లేదు, మనం చేయలేము దాన్ని. ప్రతి పరికరము కూడా ఒక ప్రత్యేకమైన కులాల వాళ్ళు, ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క పరికరం అందిస్తేనే ఆ యజ్ఞం అనేది సాధ్యమవుతుంది. అంటే మన పూర్వీకులు ఏ పద్ధతులు అయితే పాటించారో అవన్నీ మనం ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక బాగుంటుంది అంటారు, అంతే కదండి? అది మొదలు పెట్టి తీరాలి. అమ్మ, మనకి వేదాలు అనేవి అనాదిగా ఎప్పటి నుంచో, అంటే ఇందాక మీరు చెప్పారు ఎన్నో మహాయుగాల క్రితంవి అని చెప్పేసి, అప్పుడుకి ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిలో అన్ని విషయాలు కూడా చెప్పబడ్డాయి అంటారా? ఎప్పుడు కూడా మనిషేనమ్మా. ఆ రోజుల్లోనూ ముక్కుతోనే గాలి పీల్చాడు, నోటితోనే ఆహారం తీసుకున్నాడు.
ఇప్పటి వరకు దాంట్లో వ్యత్యస్తత ఏదో మనం ఆసుపత్రుల్లో చేర్చి ప్రాణావసాన సమయాల్లో తప్ప వేరే మార్పు లేదు. కనుక మానవ జీవితంలో మౌలికమైనటువంటి అంశాలు ఎప్పుడూ ఒకటే. మౌలికమైనటువంటి అంశాలలో తేడా ఉండదు, కానీ పైన ఉండేటటువంటి వాటిల్లో చిన్న తేడా ఉంటుంది. ఇప్పుడు మనం వస్త్రాలు ధరిస్తున్నాం. ఒకప్పుడు నూలు వస్త్రాలు ధరించేవారు, ఇప్పుడు వేరే రకంవి ధరిస్తున్నాం. కానీ వస్త్రధారణ అన్నది ప్రధానంగా ఉన్నది కదా, ఆహారం స్వీకరించడం అన్నది ప్రధానంగా ఉన్నది కదా. ఇలా ఏదైతే మానవ జీవితానికి అత్యవసరమైనటువంటి ప్రాథమికమైన అంశాలు ఉన్నాయో వాటిని గురించి నిష్కర్షగా నిర్ద్వంద్వంగా ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అందువల్ల దాంట్లో మార్పేమీ ఉండదు. ఎప్పటికైనా పనికొచ్చేదే. మనిషి మనిషిలా ఉండాలి అన్నది ఆనాడు చెప్పింది, ఈనాడు చెప్పినా ఎప్పటికైనా అంతే. అంచేత ఎప్పటికైనా అన్వయిస్తున్నామా. ఇంకా చెప్పాలంటే అప్పుడు పెద్దలు చెప్పిన దాన్ని ఎందుకు అని అడగకుండా పెద్దలు చెప్పారు అనేటటువంటి ఒక విశ్వాసంతో ఆచరించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అని అడగడం ఒక ఫ్యాషన్ అంటారే, అది అలవాటైంది. రూల్స్ ఎందుకు అంటే టు వైలేట్, నాట్ టు ఫాలో కదా. అలా ఉన్నటువంటి రోజుల్లో ఇవి రూల్స్ అన్నటువంటి అర్థంలో కాకుండా ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఎట్లా ఉపయోగపడతాయి అనే విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేగాని విషయంలో తేడా లేదు, చెప్పే తీరులో మాత్రమే మార్పు తెచ్చుకోవాలంటే. బాగుందండి. మల్లాప్రగడ గారు మీరు చెప్పండి. అంటే ఈ వేద వాగ్మయం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా పఠించాలి, ఎప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాలి అంటారు, ఎలా చదవాలి ఫస్ట్? ఇప్పుడు ఈ వేదాన్ని చదువుకోవడానికంటే వేదం వల్లెవేయడం మాత్రమే అన్నప్పుడు దానికి ఏదో ఉదాత్త అనుదాత్త స్వరితములని స్వరభేదంతో గురువు నేర్పితే శిష్యుడు నేర్చుకోవడం, గురు శిష్య పరంపరా రూపంగా రావడం. ఇది కేవలం వేద పఠనం. పఠనం నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వేద అధ్యయనం ఉంది. పఠనంతో ఆగిపోతే కేవలం వేదాన్ని వల్లెవేయడం వరకే అవుతుంది. ఇది ఒక వర్గం వారు చేయవచ్చు, దానివల్ల వేదం నిలబడుతుంది, శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే అక్కడితో ఆగిపోకుండా తర్వాత అధ్యయనం కనుక చేస్తే అందులో ఏమున్నది, ఏం అసలు తెలుసుకోవాల్సింది ఇప్పుడు అదే కదా. అధ్యయన పరుల తర్వాత ఇంకొక మెట్టు ముందుకు వెడితే ఆలోచనా పరులు. 3వ దశ కేవలం అధ్యయనం చేయటం కాకుండా ఈ అధ్యయనం చేస్తే మనకు అర్థమైన విషయాలను ఇప్పటి సమాజానికి మనం ఎలా అన్వయించుకోవచ్చును, ఈ అన్వయించడానికి కావాల్సిన వివరాలు అందులో ఉండవు, మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే వేదం ప్రభు సంహితం అన్నారు, ఒక రాజాజ్ఞలాగా ఉంటుంది అంతే. సత్యం వద, ఎందుకు సత్యమే మాట్లాడాలి, అసత్యం ఎందుకు మాట్లాడకూడదు, సత్యం మాట్లాడితే కలిగే ప్రయోజనం ఏమిటి, అసత్యం మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటి వేదం చెప్పదు, సత్యం మాట్లాడని చెప్తుంది అంతే. అందువల్ల ఒక రాజాజ్ఞలాగా ఉన్నదానికి సంబంధించిన వివరాలను అధ్యయనం చేసి ఆలోచన చేసినప్పుడు దాని లోతుల్లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇందాక వారు అన్నారు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని. ఉన్నది ఒకే దైవం. ప్రతి ప్రాణికి దైవం పట్ల విశ్వాసం ఉంది. అందరికీ ఎవరో ఒక దేవుడు ఉంటాడు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా, ఒక దేవుడే ఉన్నాడా అన్నప్పుడు ఆ మాట చెప్పింది. ప్రధానంగా మనకి శివ విష్ణు రూపాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఒక వైరుధ్యం ఏర్పడి వేళ సమాజం ఎంత అల్లకల్లోలం అవుతుందో. ఒకప్పుడు మతం మారణ హోమానికి దారితీసి ఒక పల్నాటి యుద్ధం కూడా వచ్చింది. అందువల్ల తిక్కన గారు చాలా ఆవేదన పడి హరిహరనాథుడిని రూపొందించవలసిన అవసరం వచ్చింది. కానీ వేదవాంగ్మయం ఏం చేసింది అంటే పురుష సూక్తం అనే దాన్ని ఏర్పాటు చేసింది. చిత్రం ఏమిటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ విష్ణు భక్తులు విష్ణువాలయాల్లో విష్ణు సూక్తంతో పూజ చేయడం లేదు, పురుష సూక్తంతో చేస్తున్నారు. శివభక్తులు శివాలయాల్లో శివుడికి కూడా పురుష సూక్తంతోనే అర్చన చేస్తున్నారు. అంటే ఒకే వేదము చెప్పిన పురుష సూక్తంలోని విరాట్ పురుషుడు విష్ణువని విష్ణు భక్తులు అనుకుంటున్నారు, శివుడని శివభక్తులు అనుకుంటున్నారు. మనం మధ్యలో నిలబడి ఈ రెండు ఒక చోటుకి చేరిస్తే వేదం ఏం చెప్తోందన్నమాట, ఉన్నది ఒకే దైవము, దైవం యొక్క నామరూపాలు వేరుగా ఉండవచ్చుగాక అనే గొప్ప విషయాన్ని మనకు తెలియచేస్తోంది వేదం. వేదం తెలియచేసేది తెలియబడేది అన్నారు కదా, ఇది తెలియచేస్తోంది. ఇలా సమాజంలో సమరసభావం నిలబడడానికి, మానవుల మధ్య శాంతియుత సహజీవనం సాగడానికి, కులాల పేరుతో మతాల పేరుతో అడ్డుగోడలు కాక క్రమశిక్షణకు సంబంధించిన విధానాలుగా ఉండడానికి మనం ఎంత జాగరూకత తీసుకోవాలో దాన్ని వేదం చక్కగా ప్రబోధిస్తోంది. అయితే వివరాలు మనకు కావాలి అంటే మీరన్నట్టు కేవలం పఠించడం కాక అధ్యయనం, ఆ తర్వాత ఆలోచన వరకు వెళ్ళి దాన్ని సమన్వయించుకుని జాతికి అందించవలసిన బాధ్యత ఈ తరాల మీద ఉంది. కసిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే శాస్త్రీయ కోణాలు చాలా ఉన్నాయి అని ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్న మీరు అందరూ చెప్తుంటే అర్థమవుతుంది. ఇంకా అంటే వాటి నుంచి ఇంకా ఏమర్థం చేసుకోవచ్చు అంటాము? వేదంలోని మంత్రభాగాలను, ఈ రుక్కులను, వీటిని అధ్యయనం చేస్తుంటే ఏ ఏ అంశాలను వీటికి అన్వయించుకోవచ్చు, పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించుకోవచ్చు, తర్వాత
వ్యక్తుల మధ్యన సామరస్య భావాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. ఒక విధంగా శ్రద్ధతో నీ జీవితాన్ని గడుపు అనేటటువంటివి మంత్రాలు 1000 మంత్రాలు దొరుకుతాయండి. అంటే శ్రద్ధ లేని కారణంగా ఏం జరుగుతుంది? శ్రద్ధ లేని కారణంగా ఏ పని చేసినా కానీ అక్కడ శ్రద్ధ కానీ లేకపోయినట్టయితే అపజయం సిద్ధిస్తుంది, తాను అనుకున్న గమ్యం చేరలేడు. అదేవిధంగా ధర్మాన్ని ఆచరించు, నీవు సుఖంగా జీవిస్తావని ఒక మంత్రంలో ఉంది. అంటే ఇవాళ తన ధర్మాన్ని తాను ఆచరించినటువంటి కారణంగా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి భిన్న భాషలతోటి భిన్న ప్రాంతాలతోటి ఉన్నా కానీ ఒకే భారత భూమి మాది, ఒకే వేదధర్మము మాది అని ఒక భావన నిర్మాణం చేయండి. మేము ఈ ధర్మాన్ని అనుసరిస్తాము అని తమ డ్యూటీ అయినా సరే, నా డ్యూటీ నేను చేస్తాను, ఇది నా ధర్మం అనే భావనను నీవు నిర్మాణం చేసుకో. ఎంత గొప్పగా ఏ పనైనా చేయండి. లౌకిక జీవితంలో వేదం ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇలాంటివి ఎన్ని మంత్రాలు మనకు దొరుకుతున్నాయి. సూక్తులు అందాం. మంత్రము మరణాత్రాయతే ఇది మంత్ర. కాబట్టి అలాంటి సూక్తులు ఎన్ని లభిస్తున్నాయి జీవితానికి అన్వయించుకునేవి అని ఆ విధంగా చూసినట్టయితే సత్యం వక్ష్యామి నానృతం అని ఉందండి అధర్వణ వేదంలో. సత్యాన్నే పలకాలి నా అనృతం అని. ఇది జీవితానికి అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది. అదేవిధంగా శారీరక శక్తి కావాలి అని వేదం చెప్తుంది. ఎందుకు కావాలి శారీరక శక్తి? ఏ పని చేయాలన్నా కానీ ఇవాళ పట్టాలు పీకేయడానికో, బస్సులను కాల్చేయడానికో, విధ్వంసానికి కాదు శారీరక శక్తి, కన్స్ట్రక్షన్కి కావాలి, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకు కావాలి. కాబట్టి వేదం నీవు శారీరక శక్తిని పొందు అని ఉదాయురుద్బలం అని అంటుందండి. అధర్వణ వేదంలో ఉంది. ఉదాయురుద్బలం అంటే ఆయువును తర్వాత బలాన్ని వృద్ధి చేసుకో. అంటే ఆయువును బలాన్ని తగ్గించుకున్నట్టయితే తాను అనుకున్నటువంటి పని చేయగలడా మనిషి? కాబట్టి వ్యక్తి నిర్మాణానికి ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది కేవలం శారీరక శక్తే కాదు, మానసిక శక్తిని పెంచుకోమంటుంది. మెంటల్ స్ట్రెంగ్త్ అంటాం. అనేక మంత్రాలు మనకు లభిస్తాయి అందులో. ఋగ్వేదంలోను, యజుర్వేదంలోను, అథర్వణంలోను ఇవన్నీ లభిస్తాయి. మీరు చెప్పండి హయగ్రీవమూర్తి గారు, నేడు సమాజంలో ఉన్న అసమానతలు, రుగ్మతలు ఇవన్నీ పోవడానికి వేదాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటారు? ఈ వేదాన్ని అప్లై చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఒక దేవాలయం అనే దాన్ని ఆధారం చేసుకునేవాళ్ళండి. ఈ దేవాలయంలో జాగ్రత్తగా కనుక గమనిస్తే అది ఆ ఊళ్ళోనూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కామన్ మీటింగ్ పాయింట్ లాగా ఉండేది. అది వాళ్ళ పర్సనల్ లైఫ్కి యాజ్ వెల్ యాజ్ వాళ్ళ వృత్తిపరమైనటువంటి జీవితానికి కూడా అదే కేంద్రంగా ఉండేది. ఉదాహరణకి దేవాలయంలో ఒక ఉత్సవం తీసుకుందాము. ఆ ఉత్సవం తీసుకుంటే దాంట్లో ప్రధానంగా మంత్రాలు, పూజలు చేసేది ఒక వర్గం వాళ్ళు చేసేవాళ్ళు. దానికి పూలు సప్లై చేయాలి అంటే వ్యవసాయదారులు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. ఇంకా అనేక రకాల పరికరాలు ఉండాలి. అంటే ఈ రకంగా చూస్తే కనుక వాళ్ళు ఎవరు ఇప్పుడు పూలు సప్లై చేసేవాడు స్ట్రైక్ చేస్తే ఆ కార్యక్రమం జరగదు. అట్లాగే వేరే పరికరాలు, దానికి కావాల్సినటువంటి ఆభరణాలు కానీ, దేవతా ఉత్సవ విగ్రహాలు కానీ తయారు చేసే ఈ గోల్డ్ స్మిత్స్ వీళ్ళు స్ట్రైక్ చేస్తే ఆ పని జరగదు. అది అంటే ఒక పని జరగడం కోసం అందరూ కలిసికట్టుగా చేసేవాళ్ళు. ఎందుకు కలిసికట్టుగా చేసేవాళ్ళు అంటే అందరికీ కూడా ఒక కామన్ రిజల్ట్ అనేది రావాలి. అట్లాగే దేవాలయాల్లో పూజలే కాకుండా ఈరోజు యజ్ఞం అని చెప్తే చాలామందికి చాలా కొత్తగా ఉంటుంది ఆ మాట. పూర్వకాలం యజ్ఞం అంటే అది కేవలం బ్రాహ్మణుల మట్టుకు ఒక్కళ్ళ మట్టుకే చేసేది కాదు. అది సమాజంలో అన్ని వర్గాలు కలిసి చేస్తేనే అది యజ్ఞం అవుతుంది. అది ఎందుకు అన్ని వర్గాలు కలవాలి అంటే మనకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో చాలా పరిమితమైనటువంటి శక్తి. అందరం కలిసికట్టుగా ఈ రోజున యూనిటీ అంటాం. మామూలుగా చూస్తే కనుక మనకు ఊళ్ళో ఒక ప్రాజెక్ట్ కావాలి. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ రాజకీయ నాయకుడిని, మంత్రిని వెళ్ళి పట్టుకుంటారు. అంటే అతని చేతిలో ఆ పవర్ ఉంది కాబట్టి, ఆ ప్రాజెక్ట్ ఇచ్చే పవర్. అట్లాగే మనకి పంటలు కావాలి, మంచి పశువులు కావాలి, ఖనిజాలు కావాలి, మినరల్స్ కావాలి. ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఒక కలిసికట్టుగా వెళ్ళేవాళ్ళు. ఆ కలిసికట్టుగా వెళ్ళడానికే వాళ్ళు ఒక వేదిక అనమాట. యజ్ఞం అనేది ఒక సాధన, ఒక వేదిక. దేవాలయం కానీ బ్రిటిష్ వాళ్ళు
మన విద్యా విధానంలోకి అడుగుపెట్టి వాళ్ళ విధానాన్ని మన విద్యలోకి మన సంస్కృతిలోకి ప్రవేశపెట్టారో, వాళ్ళు ప్రవేశపెడితే పెట్టారు, మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే మన సంస్కృతి మనం వదిలేసామో అప్పటి నుంచి అసమానతలు మొదలైనా కానీ అంతకుముందు అసమానతలు అనేవి లేనే లేవు. కాబట్టి ఈరోజు మళ్ళీ మనం ఒక్కసారి మన వేద సంస్కృతిని కనుక మన జీవన మార్గంలోకి మనం తీసుకురాగలిగితే కనుక మళ్ళీ అసమానతలు అనేవి పోతాయి. అనంతలక్ష్మి గారు మీరు చెప్పండి. అన్ని శాస్త్రాలు ఇందులో ఉన్నాయి అట్ట అని మనకు ఒక మాట కూడా ఉంది. మా అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అని ఒక నాటకంలో కూడా చమత్కారంగా అన్నారు. షా నిజంగానే ఉన్నాయి. ఇవాల్టి వైమానిక శాస్త్రం అయితే, విమాన నిర్మాణ శాస్త్రం ఏదైతే ఉందో దానికి మూలాలు మనకి వేదంలో కనపడుతున్నాయి. వాస్తు విజ్ఞానం వేదంలో కనపడుతోంది. ఇవాళ లెక్కలు అని మనం చెప్పేటటువంటి దాంట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల యొక్క మూలాలు మనకి వేదాల్లో కనపడుతున్నాయి. రసాయన శాస్త్రం ఉంది. రసాయన శాస్త్రంతో పాటుగా రస విద్య కూడా ఉంది. అంటే లోయర్ మెటల్స్ని హయ్యర్ మెటల్స్గా మార్చేటటువంటి ఒకానొక విద్య. ఇలా మీరు ఈనాడు ఈ కొత్త శాస్త్రం ఉంది అని ఒకటి చెప్పండి, అది వేదంలో మూలాలు ఉన్నాయి. అందువల్ల అన్నీ ఉన్నాయి అన్న సంగతిని మనం ఒకటి గుర్తుపెట్టుకున్నట్టయితే దాని పట్ల గౌరవం ఉంటుంది. గౌరవం ఉన్నప్పుడు వినాలి అనేటటువంటిది స్వచ్ఛందంగా మనస్సులోంచి వస్తుంది. బలవంతం చేస్తే ఎందుకు వినాలి అనే ప్రశ్న వస్తుంది. గౌరవం ఉంటే చెప్పకుండానే వింటాం. మనకి నచ్చిన సినిమా తారలని వాళ్ళని అనుకరించట్లా, వాళ్ళు చూసినా చూడకపోయినా అట్లా అంతటి ఒక హీరో వర్షిప్ లాంటిది మనం దీని యొక్క ప్రాధాన్యాన్ని గురించి పిల్లలకి చెప్పి దాని పట్ల మక్కువ పెంచుకునేటట్టు గనక చేసినట్టయితే చక్కగా అందరూ ఆచరిస్తారు. అందులో చెప్పినటువంటి విషయాన్ని మనం పాటించగలిగినట్టయితే అసలు సమాజంలో రుగ్మతలు ఉండవండి. ఎందుకు అంటే వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అని ఆంగ్లంలో చెప్పినట్టు అందరూ ఒకేలాగా ఉంటే ఏం బాగుండదు. అందరూ తలొక రకంగా ఉంటేనే బాగుంటుంది. అయితే ఈ తలొక విధంగా ఉన్న దాంట్లో ఇది ఎక్కువ ఇది తక్కువ అని పుల్లలు పెట్టి తగాదాలు పెట్టడం వల్ల అసమానతలు వచ్చాయి. కానీ లేకపోతే నీకు ఈ ప్రాధాన్యం ఉంది అని చెప్పిన తర్వాత ఎందుకు దెబ్బలాడతారండి? ఆ తేడా లేకుండా ఉండేటటువంటి పద్ధతి అంతా మనకి వేద సంస్కారాలలో చెప్పబడి ఉంది. చాలా పెద్ద విషయం కనుక ఉన్నది అని ఒక మాట చెప్పుకుంటున్నాము. వివరాలు చెప్పాలి అంటే చాలా ఉంటుంది. ఎంత చక్కగా మానవీయ విలువలు ఎంత బాగా చెప్పారు. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే తల్లి దైవముగా కలిగిన వాడివి కమ్ము అన్నారు. అంటే తల్లిని పూజిస్తూ తల్లి కలిగిన వాడు అయ్యుండి అంటే ఎక్కువ కాలం నీ తల్లిదండ్రులు జీవించి ఉండుగాక అని చెప్పడం ఎంత అద్భుతమైనటువంటి విషయాలో మనకి చెప్పబడి ఉన్నాయి. బాగుందండి. మల్లాప్రగడ గారు మీరు చెప్పండి. అంటే వేదాల పట్ల మక్కువను ఆసక్తిని పెంచితే అది నేర్చుకోవడానికి వాళ్ళ జీవితంలో వాటిని అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు వారు. దాన్ని ఎలా వాళ్ళలో మక్కువ కల్పించాలి అంటారు రాబోయే తరాల వాళ్ళకి? ఈ ఆసక్తి పెంచుకోవడానికి సమాజంలో రెండు వైపుల నుంచి ఒక ప్రయత్నం జరగాలండి. మొదటిది ఏమిటంటే వేదాధ్యయనం చేసిన వేద పండితులు ఇది కేవలం అధ్యయనానికే పరిమితం, ఇది కొందరికే పరిమితం, ఏదో మడిగట్టుకుని చదువుకునేది అనే ఆలోచన నుంచి కొంచెం విశాల భావంలోకి వచ్చి ఈ వేద ధర్మాన్ని అవసరమైన చోట్ల అందించడానికి వాళ్ళు సిద్ధపడాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమే చాలా విలువైంది, వేదం ఏదో పాత చింతకాయ పచ్చడి అనే భ్రాంతిని పోగొట్టుకుని సత్యాన్ని గుర్తించి అవసరమైతే ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఇంకా బాగా వినియోగించడానికి వీలుగా వేదాల నుంచి ఉన్న మూలాలను వారు చెప్పినట్టుగా ఆ మూలాలను మనం స్వీకరించి రెండింటినీ అనగలుపుకుని పాత కొత్తల మేలు కలయికగా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక సమరస భావం రెండు వైపుల నుంచి వచ్చినప్పుడు వేదం నవజీవన మార్గంగా మానవజాతి అభ్యుదయానికి తప్పకుండా దోహదం చేస్తుంది. బాగుంది. మీరు చెప్పండి దీని గురించి. సుప్రజాః ప్రజావిశ్యాం అని యజుర్వేదంలో ఉందండి. అంటే సత్సంతానాన్ని నిర్మాణం చెయ్యి అంటే ఇవాళ ఆ సత్సంతానాన్ని నిర్మాణం చేస్తే వేదాధ్యయనం ప్రారంభమవుతుందండి. కాబట్టి అలాంటి విద్యార్థుల్ని అలాంటి పిల్లల్ని సిద్ధం చేయాలి. అంతేకాదు వేదంలో జూదం ఆడొద్దు అని ఒక దగ్గర ఉంది. అబద్ధం ఆడొద్దు అనే దాంతోపాటు జూదం ఆడొద్దు. అంతేకాదు గోపాలన చెయ్యి, గోవులను రక్షించు, దాదాపుగా 100 పర్యాయాలు చెప్పబడిందండి. ఇవాళ దేశానికి కావాల్సిందే అది. అంటే వ్యవసాయం ఎలా చేయాలో అనేది కూడా వేదంలో ఉందండి.
దాదాపుగా 1000 పుటలు రాయొచ్చు వ్యవసాయాన్ని గురించి అక్కడక్కడ చెప్పిన అంశాలన్నీ క్రోడీకరిస్తే. వేదంలో ఉన్న విషయాలన్నీ జీవిత మార్గంలో అన్వయించుకోవాలి అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అట్లా ఈ విధంగా ప్రయోజనం ఉంది అని నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడానికి ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వేదాన్ని అర్థయుక్తంగా అధ్యయనం చేయి అని చెప్దామండి. చాలు, చదువుతారు. చక్కగా ఉంది. మీరు చెప్పండి. వేదంలో వ్యవసాయానికి సంబంధించినది, అట్లాగే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి అనేక రకాల వస్తువులను ఎలా తయారు చేసుకోవాలి అనేది, పొల్యూషన్ వాతావరణంలో కలవకుండా ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న విషయాలు చెప్పారు. అవి అనేక పురాణాల్లోనూ సాహిత్యంలో కూడా మనకు లభ్యమవుతాయి. అవి కనుక మళ్ళీ మన విద్యా విధానంలో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే కనుక మనకి సులువుగా వేద మార్గంలోకి మనం మళ్ళీ వెళ్ళగలుగుతాం. చాలా చక్కగా చెప్పారండి. మరి మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాలను వెచ్చించి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, వేదం జీవన మార్గం ప్రత్యేక చర్చని మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.